హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పప్పీ కిచెన్. నేను ఇవాళ చేస్తున్న కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువనే పచ్చిమిర్చి కట్ చేసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను గ్రేవీ ఎక్కువ ఉండడం కోసం 2 ఉల్లిగడ్డలను కట్ చేసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి ఉల్లిగడ్డలు ఎక్కువ కట్ చేసుకుంటే చికెన్ టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం వేపుకునేటప్పుడు ఈజీగా వేగుతాయి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత నేను చికెన్ని ఆల్రెడీ కడుక్కున్నాను. చికెన్లో కొంచెం ఆయిల్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం, టేస్ట్ కోసం నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నిమ్మకాయ వేస్తే. ఈ విధంగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. నేను అల్లంని అప్పుడే దంచి వేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సరిపడా ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ మా ఆయన చేశాడండి ఈ చికెన్ కర్రీ. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పుడు. నేను యాలకులు, లవంగాలు వేసానండి, క్లిప్ మర్చిపోయాను. కొంచెం పసుపు, సరిపడేంత పసుపు వేసుకోండి, ఎందుకంటే అక్కడ మనం కలిపేటప్పుడు వేసుకున్నాం కదా, ఎక్కువ కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని అవి వేగిన తర్వాత వేసుకోవాలి. మనం మంచిగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగానే చేస్తారా లేకపోతే వేరేలాగా చేస్తారా ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా చికెన్ ఉడకాలి, లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది. నేను ఇంకా వాటర్ వేసుకోలేదండి. మనం గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ ముక్కలకి కొంచెం వాటర్ పట్టి ఉడికేలాగా. మసాలా వేసుకోవాలి. మనం దింపే ముందు మసాలా వేసుకోవాలి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. వీడియోని చూసి మాత్రం వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తిమీర వేసి ఇక దించేయడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.